నార్మల్గా ఒక యాటంలో ప్రోటాన్స్, న్యూట్రాన్స్ అండ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఈ ప్రోటాన్స్, న్యూట్రాన్స్, ఎలక్ట్రాన్స్ వీటన్నిటిని కలిపి మనం యాటమ్ అంటాం లేదా అణువు అంటాం. అయితే ఒక యాటంలో కొన్ని ఎక్స్ట్రా ప్రోటాన్స్ని, కొన్ని ఎక్స్ట్రా న్యూట్రాన్స్ని యాడ్ చేసామంటే ఆ యాటమ్ యొక్క మాస్ని అలాగే ఆ యాటమ్ యొక్క నేమ్ని కూడా మనం చేంజ్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, యాటమ్కి సెంటర్లో 4 ప్రోటాన్స్ ఉండి 5 న్యూట్రాన్స్ ఉంటే దాన్ని బెరీలియం యాటమ్ అంటాం. అలాగే ప్రోటాన్స్ అలాగే న్యూట్రాన్స్ యొక్క టోటల్ కౌంట్ని అటామిక్ మాస్ అంటాం. అందుకే ఈ యాటమ్ని బెరీలియం 9 అంటాం. ఇప్పుడు ఇదే యాటమ్కి ఒక ఎక్స్ట్రా ప్రోటాన్, ఒక ఎక్స్ట్రా న్యూట్రాన్ని యాడ్ చేస్తే ఇదే బోరాన్ యాటమ్ అవుతుంది. దీంట్లో 5 ప్రోటాన్స్ అండ్ 6 న్యూట్రాన్స్ ఉంటాయి. అంటే దీని అటామిక్ మాస్ 11 అవుతుంది. సో బోరాన్ని బోరాన్ 11 అంటాం. ఇప్పుడు ఇదే బోరాన్కి ఒక ఎక్స్ట్రా ప్రోటాన్ యాడ్ చేస్తే ఇదే కార్బన్ అవుతుంది. దీంట్లో 6 ప్రోటాన్స్ అండ్ 6 న్యూట్రాన్స్ ఉంటాయి. అంటే దీని అటామిక్ మాస్ 12. అంటే కార్బన్ని కార్బన్ 12 అంటాం. ఈ కార్బన్ 12 అనే యాటమ్స్ ప్రతి చోట ఉంటాయి. మనం పీల్చే గాలిలో ఉంటాయి, మనం తినే ఫుడ్లో ఉంటాయి, మన చుట్టూ ఉంటాయి. అయితే మనం తెలుసుకోవాల్సింది కార్బన్ 12 గురించి కాదు, కార్బన్ 14 గురించి. ఏం లేదు, ఈ కార్బన్ 12 యాటమ్కి మరో 2 న్యూట్రాన్స్ని ఎక్స్ట్రాగా యాడ్ చేసామంటే ఈ కార్బన్ 12 కార్బన్ 14గా చేంజ్ అవుతుంది. అదేంటి, ఎక్స్ట్రాగా యాడ్ చేస్తే నేమ్ కూడా చేంజ్ అవ్వాలి కదా, కానీ నేమ్ ఎందుకు చేంజ్ అవ్వలేదు అనే డౌట్ వచ్చే ఉంటుంది. ఎక్స్ట్రాగా ప్రోటాన్స్ని యాడ్ చేస్తేనే యాటమ్ నేమ్ చేంజ్ అవుతుంది, కానీ న్యూట్రాన్స్ని యాడ్ చేస్తే యాటమ్ నేమ్ చేంజ్ అవ్వదు.